అందరి నమస్కారం అండి. ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం అన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనులు మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకం చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చక్కటి స్టేడియం మనకి. అంటే దీని వెనక కూడా ఎంతో కృషి ఉంటుంది. చౌదరి గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలగవు మనకు ఒక్కోసారి. అటువంటిది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి మన ప్రాంతంలో 6 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఆ శిక్షణలో భాగంగా మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఎంతో ఆసక్తిగా ఆడతారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, ఫైనల్ సెట్లో 18-16 వరకు తీసుకెళ్లారంటే వాళ్ళకున్న పట్టుదల, అంటే గెలుపోటమిలు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి. ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటే మనం ఇంకా ఎంతో అధిగమించవచ్చు, ఎంతో అవకాశాలు వస్తాయి మనకి. మన జీవితంలో కూడా అటువంటి డిసిప్లిన్ స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇటువంటి టోర్నమెంట్లో దాదాపు 1000 మంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నాకు 3 రోజుల క్రితం సీతారాం గారు ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్ని మేము కూడా మాకు బాధ్యతగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కూడా కామన్వెల్త్ గేమ్స్, రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా మన దేశానికి వచ్చే విధంగా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇటువంటి అవకాశాలు కల్పించాలి. 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఈరోజు ఇవ్వడం అదొక ఫస్ట్ స్టెప్గా మనం భావించాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళు 15 నుంచి 18 నుంచి సీనియర్ లీగ్లో వెళ్ళినప్పుడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి పెద్దలు మన రాష్ట్రం నుంచి ఎంతోమంది ఉపయోగపడ్డారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా యూత్ని మనం ఎంకరేజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించే విధంగా ఇటువంటి వేడుకలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి I can only wish them all the best. It doesn't matter whether we win or lose. We have to participate. That is the spirit of competition. Sportsmanship అనేది కేవలం ఒక మాట కాదు, ఒక పదం కాదు. మనిషిలో ఉన్న క్యారెక్టర్, అతనికి ఉన్న ఎబిలిటీ, తద్వారా మన ప్రయాణంలో మనం నేర్చుకున్న ఈ డిసిప్లిన్, ఈ పట్టుదల ఖచ్చితంగా ప్రతి అడుగులో మనకు ఉపయోగపడుతున్న నమ్మకంతో నేను కూడా ఒక క్రీడాకారుడిగా ఆ విధంగా కష్టపడి పైకి వచ్చాను. మీరందరూ కూడా భవిష్యత్తు ఉంది, వాళ్ళు కష్టపడి పైకి రావాలి. తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే అట్ దట్ ఏజ్ వాళ్ళు వచ్చి ఆడలేరు, వాళ్ళ సపోర్ట్ లేనిదే. ఆ విధంగా ఎంకరేజ్ చేసి పేరెంట్స్ తీసుకొచ్చినందుకు, వారితో పాటు కోచెస్ కూడా ఎంతో శ్రమించి ఆ బిడ్డలుగా చూసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సోదరుడు సీతారాంకి మరొక్కసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి, వారి కుటుంబ సభ్యులకి, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం.